పలు డిమాండ్లతో అయితే మున్సిపల్ కార్మికులు గత కొద్ది రోజులుగా సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే సమ్మె ప్రారంభించి 24 రోజులు జరుగుతుంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చలనం లేదని, కాబట్టి తమ సమ్మె కొనసాగిస్తున్నామని చెప్పి కార్మికులు చెబుతున్నారు. అసలు సమ్మెతో వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్స్ ఏంటి, సమ్మె ఎంతవరకైనా కొనసాగిస్తామని చెబుతున్నటువంటి కార్మికుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తీస్తున్నాం. సార్ నమస్తే అండి. ఏంటి 24వ రోజు వరకు వచ్చింది ఈ సమ్మె ప్రారంభించి, అసలు ప్రధానంగా మీరు చేస్తున్న డిమాండ్లు ఏంటి? మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు అతి తక్కువ జీతాలు పొందుతున్నారు. ఈరోజు వారి జీతాలు 15,000 వస్తున్నాయి. పిఎఫ్ ఈఎస్ఐ కట్టింగ్ పోతే 13,300 వస్తుంది. అది రెగ్యులర్గా సెలవు పెట్టకుండా వస్తే, సెలవులు పెడితే ఇంకా కట్ అవుతుంది. ఈరోజు విజయవాడలో బతకాలి అంటే ఎక్కువ మంది అద్దెలలో ఉంటున్నారు. ఈ అద్దెలలో ఉండేవాడు 5,500 6,000 రూపాయలు లేకుండా పెళ్ళాం పిల్లలు ఉండగలిగే ఇల్లు రావట్లేదు. ఇది మొదటిది. రెండవ సమస్య ఏంటంటే, ఈ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలని అనేక రెట్లు పెంచింది. ఈ కరెంటు ఛార్జీలు భారం పెరిగింది. కూరగాయ ధరలు పెరిగాయి, ఉప్పు ధరలు పెరిగాయి, పప్పు ధరలు పెరిగాయి, అన్ని రకాల ధరలు పెరిగాయి. ఈ ధరలు భరించలేక ఇంజనీరింగ్ కార్మికులు మా జీతాలు పెంచండి అని అడుగుతున్నారు. ఇంజనీరింగ్ కార్మికులకి గత 7 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుంది. తెలుగుదేశం హయాంలో అన్యాయం జరిగింది, వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, కేటగిరీల నిర్ణయంలో తప్పు చేశారు. స్కిల్లో ఉండాల్సిన వాళ్ళని అన్స్కిల్లో పెట్టారు, స్కిల్లో ఉండాల్సిన వాళ్ళని కొంతమందిని సెమీ స్కిల్లో పెట్టారు. దానివల్ల ఈరోజు అతి తక్కువ జీతాలు పొందుతున్నారు. మేము 7 సంవత్సరాలుగా సిఐటి సంఘం ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం. అనేక సమ్మెల సందర్భంగా ఎజెండా పెట్టాం, వాటిని మాత్రం పరిష్కారం చేయట్లా. ఆ కేటగిరీలలో జరిగినటువంటి తప్పును సరిదిద్దే పనిలో లేరు. అందుకనే ఈరోజు కడుపు మాడినటువంటి ఇంజనీరింగ్ కార్మికులు రోడ్డెక్కారు. ఇప్పుడు వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు ఈరోజు జీతాలు రాక పనిచేసిన నెలల తరబడి జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు ఈరోజు క్లాబ్ డ్రైవర్లు ఉన్నారు, 10,500 11,000 ఇస్తున్నారు. వాస్తవానికి ఆ పక్కనే చెత్తదోలే డ్రైవర్కి 24,500 ఇస్తున్నారు. ఏమయ్యా మా జీతాలు తక్కువ, 5 నెలలు 6 నెలలు బకాయి పెడుతున్నాడు, పిఎఫ్ కట్టట్లేదు, ఈఎస్ఐ కట్టట్లేదు అని అడుగుతుంటే కమిషనర్లు ఏం చెప్తున్నారు, మాకు సంబంధం లేదు, మేము ఆయనకి ఇచ్చేసాం. అతని దగ్గరికి వెళ్తే మీ మున్సిపాలిటీ వాడు డబ్బులు ఇవ్వట్లేదు, మేమేం చేయాలంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా ఇచ్చే జీతాలు తక్కువ జీతాలు ఇస్తూ నెల వసూలు పెట్టే పనున్నారు. ఇంకో కేటగిరీ ఉంది ఇక్కడ, కోవిడ్ కార్మికులు, బదిలీ కార్మికులు, ఎన్ఎంఆర్లు 9,000 10,000 11,000. ఈ రకంగా ఒకే రకమైన వేతనం లేదు, ఒకే రకమైన పని చేస్తున్నప్పటికీ ఒకే రకమైన వేతనం లేదు. రకరకాల వేతనాలతోటి కార్మికుల్ని కష్టాల పాలు చేస్తున్నారు. అందుకే విజయవాడలో ఈ రకంగా ఇప్పటికి 26వ రోజుకు చేరింది సమ్మె ఇంజనీరింగ్ కార్మికులు. అంటే మంత్రి నారాయణ గారు సమస్య పరిష్కారం చేస్తున్నాము, ఖచ్చితంగా చర్చలించాము, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది, మీరు విరమించడం చెప్పారని చెబుతున్నారు. అది చర్చలు ఏం జరగలేదు నారాయణ గారితో, మంత్రి గారు జూన్ 2వ తారీఖు చర్చలు జరిపారు. జూన్ 2వ తారీఖు జరిపిన చర్చల్లో 15 రోజుల్లో మేము జీవో ఇస్తాం, పరిష్కారం చేస్తామన్నారు. జూన్ 2 అంటే ఇవాళ జూలై 18వ తారీఖులు ఉన్నాం. మేము సమ్మెలోకి వెళ్ళబోయే ముందు మేము స్వయంగా మరలా ప్రభుత్వం ప్రజలు ఇబ్బంది పడకూడదు, కార్మికులు కష్టాలు పాల్గొనకూడదు, ఈ రకమైన ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల జనానికి నష్టం రాకుండా ఉండాలని మేము చొరవ చేసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం. 1వ తారీఖు వెళ్ళాం, 3వ తారీఖు వెళ్ళాం జూలై. వెళ్ళి మంత్రి గారితో మాట్లాడాం. మంత్రి గారు ఏమండి మేము రేపు సమ్మెకి వెళ్ళబోతాను, అనౌన్స్ చేయబోతా ఉన్నాం, మీరు ఏదైనా చెబితే దాన్ని బట్టి మేము సమ్మె చేయాలో లేదో పునరాలోచన చేస్తామంటే, మంత్రి గారు 3వ తారీఖు చెప్పింది, ముఖ్యమంత్రి గారు 1 సంవత్సరం పాటు జీతాలు పెంచుకొని ఉంటే బాగుంటుంది కదా, మున్సిపాలిటీల దగ్గర డబ్బులు లేవన్నారు. మరి సంవత్సరం పాటు వాయిదా ఇస్తే ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు, నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు, మరి వాళ్ళు బతకాలంటే ఎట్లా? కాబట్టి మీరు కూరగాయలు సరుకులు ఇప్పించండి, సంవత్సరం పాటు వాయిదా వేస్తామన్నాం. ఆయన నవ్వి ఊరుకున్నాడు. మరి 3వ తారీఖు అయినా మేము జీతాలు పెంచుతాం, ఫలానా జీవో ప్రకారం ఇంత జీతం పెంచుతాం, ఇవి పారిశుద్ధ్య కార్మికులకి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జీవోలు 26లో పథకాలు అమలు చేస్తామన్నారు, తల్లికి వందనం ఇంతవరకు రాలేదు, అవన్నీ మేము సరిదిద్దుతాం, ఈ వారం రోజులు ఆగండి అని అంటే అది బాగుంది. అదేమీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి లేదు. మేము 12వ తారీఖు సమ్మెలోకి వెళ్తున్నట్టు ప్రకటించాం, వాళ్ళకి రిటర్న్గా పంపించాం, డిఎంఏ గారికి మంత్రి గారికి రిటర్న్గా ఇచ్చాం. అయినా వాళ్ళ వైపు నుంచి స్పందన లేదు. 11వ తారీఖు మాత్రం మేము సానుకూలంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లు సాధ్యమైనని పరిష్కారం చేయమన్నారు. మేము మంత్రుల ఉపసంఘం పలుసార్లు మీటింగ్ వేసుకున్నామని చెప్తున్నారు. వేసుకుని ఏంటి ప్రయోజనం? మీరు 21,000 24,500 ఇటానికి సిద్ధమయ్యారా లేకపోతే ఏంటో చెప్పలా. నిన్న మేము సమ్మె ఉధృతమయ్యి ఇదంతా రాష్ట్రం అంతా నీళ్లు, కరెంటు మీద ప్రభావం చూపటం, జనం మీద ప్రభావం చూపటం, అనేక పట్టణాల్లో ప్రజలు ధర్నాలు చేయడంతో మంత్రి గారు మొన్న రాత్రి ఫోన్ చేశారు, ఉమాశ్వరరావు మేము నిర్ణయం తీసుకున్నాం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా అంగీకరించింది, శనివారం కానీ సోమవారం కానీ మేము జీవో జారీ చేస్తా ప్రకటిస్తా అని చెప్పే పాత్రలు చెప్పారు. కానీ ఇంతవరకు అది ఆచరణలో
రాలా. అది వచ్చేదాకా మా పోరాటం కొనసాగుద్ది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా గత గవర్నమెంట్లో అబ్కాస్ అనే వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేశారు. అబ్కాస్ వ్యవస్థతో ఇబ్బందులు, ఈ సమస్యల పరిష్కారం అయ్యే పరిస్థితి లేదా? ఆబ్కాసు వ్యవస్థ అనేటువంటిది ఒక మేరకి కార్మికులకు ఉపయోగపడుతూ ఉంది. ఒక మేరకే కాదు, 75% ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఏంటంటే ఆబ్కాస్ రాకముందు కార్మికులందరూ కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాల మీద బతికేవాళ్ళు. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యం, జీతాలు ఎంత ఇవ్వాలి, ఎంత జీవోలు ఎంత ఉన్నా ఆ జీతం ఇచ్చేవాళ్ళు కాదు. రకరకాల కారణాలతో కొర్రీలేసి వాళ్ళు కత్తిరించి ఇచ్చేవాళ్ళు, బెదిరించేవాళ్ళు. ప్రతి నెల జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతకటం అనేటువంటిది పోయి కొంత ఫ్రీ స్వేచ్ఛ వచ్చింది. నెల 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు వస్తుంది. ఉద్యోగాలు ఎట్టబడితే అటు తీసేయడానికి వీలు లేకుండా ఒక భద్రత అనేది వచ్చింది. కానీ అదే సందర్భంలో మేము అడుగుతుంది, ఇది కాదు మేము కోరేది, మా ఉద్యోగాలని పర్మనెంట్ చేయండి. మున్సిపల్ కార్మికులు చేసే పని సమాజంలో ఇతరులు ఎవరు చేయలేనటువంటివి పనులు చేస్తున్నారు. కాబట్టి శాశ్వతమైన స్వభావం, ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, పట్టణాల అభివృద్ధితో ముడిపడి ఉంది. కాబట్టి మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి, ఆప్కాసు కాదు, కాంట్రాక్టర్లు కాదు అనేది మా వైఖరి. నెల్లూరులో ఏదో సపరేట్ వ్యవస్థ ఏర్పాటు చేశారని నారాయణ గారు కొంతమంది కార్మికులతో అని చెప్పి అన్నారు. ఏంటి సార్ అది? నెల్లూరులో వర్క్ అవుట్ సోర్సింగ్ పేరుతోటి ఈరోజు మళ్ళా గతంలో ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ 279 తీసుకొచ్చి మున్సిపాలిటీల నుంచి కార్మికులు గెంటేసే పాత్రలో, మున్సిపాలిటీ దగ్గర పనిచేయకుండా కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసే పాత్రలో బయటకు గెంటేయటం వర్కౌట్ సోర్సింగ్ అంటాం. పని బయటికి ఇటు ఇప్పుడు దాకా ఏంటంటే కార్మికులు పెట్టుకున్నారు, ఇప్పుడు పనినే బయటకి ఇచ్చేస్తున్నారు. ఆ పని బయటకి ఇస్తే ఈ కార్మికులకి మున్సిపాలిటీకి లింక్ ఉండదు. కాంట్రాక్టర్ల యొక్క దయాదాక్షిణ్యాల మీద బతకాలి. కాబట్టి అటువంటి వ్యవస్థ తీసుకురావటం మంచిది కాదు. ఇది నెల్లూరులో 9వ వార్డులో ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. అట్లా కావల్లో ఇంకొక వార్డులో, తిరుపతి జిల్లా గూడూరులో ఇంకొక వార్డులో ఈ రకమైనటువంటి పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు విధానం మంచిది కాదు, కార్మికులను రెచ్చగొట్టే పద్ధతి కరెక్ట్ కాదు. ఈ విధానాలను మానుకోమని ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తాం. ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఈ ఉద్యమాన్ని ఏ మేరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, ఉధృతం చేసే అవకాశం ఉంటుందా? రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమం ఇది, మీరు భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం చేసిన అవకాశం? భవిష్యత్తు ఉద్యమం ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు ప్రభుత్వం యొక్క నడకను బట్టే ఉంటుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తే మేము కూడా శాంతియుతంగా ఉంటాం. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా అక్కడక్కడ నోటీసులు ఇస్తున్నారు. గుంటూరులోనో ఇతర చోట్ల మిమ్మల్ని రిమూవ్ చేస్తున్నామని చెప్పేసి తొలగిస్తున్నామని బెదిరిస్తున్నారు. ఎట్లాంటి బెదిరింపులు, కవ్వింపు చర్యలు వస్తే మాత్రం దీనికి తగ్గట్టుగా మేము కూడా బంతిని గోడకేసి ఎంత కొడితే అంతగా రివర్సల్ వస్తుంది. కాబట్టి కార్మికుల మీద అట్లాంటి కన్నెర్ర చేసి కత్తి చూపించాలని బెదిరించాలనుకుంటే మాత్రం అంతకంటే రెచ్చిపోయి కార్మికులు పోరాటంలో దిగుతారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని మరింత ఉధృతంగా పోరాటాన్ని తీసుకెళ్ళడానికి వెనకాడబోమని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామని. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకుండా ఉద్యమాన్ని అయితే మరింత ఉధృతం చేస్తామని, అలాగే కార్మికులను ఇబ్బంది పెడితే సహించేది లేదని కూడా ఉమాశ్వర గారు అయితే హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రేమాంతో నాని, ఏపీ అమరావతి, విజయవాడ నుంచి.